सबको नमस्कार। मेरा नाम एमडी चांद बेगम खम्मम जिला के मजरा मंडल में जेडपीएचएस माटूर गांव में काम कर रही हूं। बच्चे आप लोगों ने ये चित्र देखिए। ये चित्र में आपको क्या दिखाई दे रहा है? कौन सा धर्म वाले दिखाई दे रहा है? మీకు ఈ చిత్రంలో ఏ ధర్మానికి సంబంధించిన ఏ మతానికి సంబంధించిన పిల్లలు కనబడుతున్నారు? ఓకే, ముస్లిం పిల్లలు అంటే ఇస్లాం మతానికి సంబంధించిన వాళ్ళు. ఓకే, మరి వీళ్ళ యొక్క ప్రముఖమైనటువంటి పండుగ ఏంటిది? ओके, रमजान। शाबाश, अच्छा जवाब दिए आप लोगों ने। अच्छा, आज हम आप जो बोले हैं रमजान, वो रमजान पाठ पढ़ेंगे आज। देखिए आपके सामने हमें चित्र के द्वारा पाठ पढ़ाना चाहते हैं, आप लोगों को आसानी से समझ जाएंगे। देखिए आगे आपके चित्र हमें रखते हैं। ये चित्र देखिए आप लोगों ने। ये चित्र में क्या दिखाई दे रहा है? ఈ చిత్రంలో మీకు ఏమి కనపడుతుంది? ఓకే, ముస్లిం సోదరులు ఓకే అగ్ చేసుకుంటున్నారు లేదా ఆలింగనం చేసుకుంటున్నారు। ఓకే, आप लोगों ने जवाब अच्छा दिए हैं। और क्या दिखाई दे रहा है? कैसा लग रहा है वो लोगों? बच्चा कैसा लग रहा है? अच्छी बात है। इस चित्र में दो लड़के हैं, इधर पिల్లలు ఉన్నారు కదా, वे दोनों मुसलमान लड़के हैं। వీళ్ళు ముస్లిం పిల్లలు। ఒక దగ్గర ముగ్గురు ఉన్నారు, ఒక దగ్గర ఇద్దరు కనిపిస్తున్నారు। అలాగే वे बड़ी खुशी से एक दूसरे का आलिंगन करते हुए दिखाई दे रहा है। వీళ్ళు చాలా సంతోషంతో ఒకరిని ఒకరు ఆలింగనం చేసుకుంటున్నారు లేదా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నారు। ఆగే बढ़ेंगे, మరొక చిత్రం చూద్దాం। ये चित्र का नीचे देखिए प्रश्न आपके सामने है। ఈ చిత్రంలో మరి రెండవ క్వశ్చన్ ఉంది చూడండి। देश के विकास के लिए एकता का क्या महत्व है? మన దేశ అభివృద్ధిలో ఏకత యొక్క గొప్పతనం ఏంటిది? మరి చూడండి చిత్రంలో ఏం కనిపిస్తుంది మీకు? విభిన్న ధర్మం వాళ్ళ కనబడుతున్నారు। ఓకే, అంటే విభిన్న మతాల వారు మనకి ఇక్కడ కనిపిస్తున్నారు। అలా ఉన్నప్పటికీ మన దేశం ఎలా ఉంటుంది మరి? ఐకమత్యంగా ఉంటుంది। ओके, अब देखिए देश एकता के लिए एक का अधिक महत्व है। और देखिए एकता जरूरी है क्योंकि देश में अनेक धर्म जाति और सांप्रदाय के रहते हैं। ఇక్కడ మన దేశంలో అనేక రకాలైనటువంటి మతాల వారు జాతుల వారు సాంప్రదాయాలతో కలిగి ఉంటారు, మన దేశంలో నివసిస్తున్నారు। మరి అలాంటప్పుడు మనకి మన దేశంలో ఎలా ఉండాలి? మరి అందరి పండుగల్ని గౌరవించాలి కదా, ఒకరి పండుగల్ని ఒకరు గౌరవించాలి। उन सब में एकता की भावना अवश्य होनी चाहिए और एकता की भावना से सभी लोग मिलजुल कर बिना किसी भेदभाव के प्रेम से यहाँ रह सकते हैं। भाईचारों की भावना भी बढ़ती है। ఇక్కడ మనము అందరం కలిసిమెలిసి ఉండడం వల్ల సోదరభావం పెరుగుతుంది। అలాగే మనకి ఎలాంటి భేదభావాలు లేకుండా కలిసి ఉండగలుగుతాము। కాబట్టి మనం అందరికీ కూడా ఏకత అనేది సమైక్యత అనేది అవసరము। आगे बढ़ेंगे और एक चित्र देखिए। यहाँ और एक उदाहरण है आप लोगों दोमा प्रश्न के लिए। ये लकड़ी एक दिख रहा है और कट्टा बन के है, वो भी देखिए। एक लकड़ी को आप आराम से आसानी से तोड़ सकते हैं, फिर वो कट्टा बने ही वो आप लोगों ने तोड़ सकते हैं। చూడండి, ఒక కర్ర ఉంది, మరి కొన్ని కర్రల సమూహాన్ని కట్టి ఉన్నాయి ఒక కట్ట, మరి మీరు ఒక కర్రని ఈజీగా విరసగలరు। మరి అదే 10 కర్రలు కలిపి కట్టినటువంటి దాన్ని మీరు విరవలేరు। అంటే ఇక్కడ అది సులువుగా అవుతుంది, ఇది కఠినం అవుతుంది। అంటే ఐకమత్యంగా ఉంటే బలం అంత అవసరము, అంత ఉంటుంది। కాబట్టి మనము ఐకమత్యంగా ఉండడం ఏ దానికైనా మనకు మంచిది, సాధించగలము। దేశ అభివృద్ధిలో ఉన్నతిలో చాలా అవసరము। 3वां प्रश्न देखिए, हम धार्मिक सद्भावना कैसे बढ़ा सकते हैं? ఇక్కడ మనము ధార్మిక సద్భావన ఎలా పెంచగలము, ఎలా పెంపొందించగలము?
చూడండి మీకు చిత్రాల్లో ఏమేమి కనిపిస్తున్నాయి? मुस्लिम, क्रिश्चियन, हिंदू। तीन तीन धर्म वाले हैं और भी है। और देखिए आप लोगों ने ये चित्र में देखते ही याद आना चाहिए कि हमें देश में, हमारे देश में विविध धर्म वाले रहते हैं, विविध भाषाएं रहते हैं, वेशभूषा अलग अलग रहते हैं, रहने पर भी हमें मिलजुल कर रहते हैं। ఇక్కడ ఏంటంటే వివిధ రకాల ధర్మాల వాళ్ళు ఉంటారు, విభిన్న భాషలు ఉన్నాయి మన దేశంలో, వివిధ వేష భాషలు ఉన్నాయి, మరి అలాగే వివిధ పండుగలు కూడా ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒకరి పండుగను ఒకరు గౌరవించుకుంటున్నాం. కాబట్టి మనము కలిసిమెలిసి ఉండడం అనేది మన దేశానికి ఎంతో అవసరము. అభివృద్ధి ఉన్నతి కోసం కూడా మనం ఈ ఐక్యమత్యం అనేది చాలా అవసరం. आगे बढ़ेंगे। उद्देश्य देखिए, निबंध की जानकारी के साथ निबंध लेखन का अभ्यास करना। మరి నిబంధతో పాటుగా మనకి నిబంధ లేఖనం కూడా అభ్యాస్ చేయాలి. त्योहार मानवता का संदेश देते हैं। మరి त्योहार అంటే పండుగలు. ఇక్కడ त्योहारకి ఇంకో మరి కొంచెం రాంగ్ ఉంది, మీరు బుక్లో చూసుకోండి. మానవతా కా సందేశ్ దేశ, ఇక్కడ మనకు మానవత సందేశాన్ని అందించేది ఏంటిదంటే పండుగల ద్వారానే ఎక్కువ మనకి అది వికసిస్తుంది. इस पाठ के द्वारा संस्कृति और सद्भावना का विकास करना। ఈ పాఠం ద్వారా మనకి సంస్కృతి और సద్భావన వికాసం అవుతుంది. అంటే మన పండుగలకి బంధుమిత్రులతో మరి చాలా సంతోషంగా ఒకరి భావనలు ఒకరు పంచుకోవడం, ఒకరు సుఖ సంతోషాలను ఒకరు మరొకరికి పంచుకోవడం, అలా మనకి సోదర భావం పెరగడము, స్నేహశీలు పెరగడం అనేది జరుగుతుంది. आगे बढ़ेंगे। बच्चों आपको समझ में आ रहे हैं ना? यह चित्र देखिए, पाठ का चित्र देखिए, चित्र के आधार पर कल्पना कीजिए कि पाठ में क्या बताया गया होगा। ఈ పాఠంలో ఏమి చెప్పి ఉంటారు అనేది మీరు చిత్రం ద్వారా కల్పన చేయాలి. आगे बढ़ेंगे। पाठ पढ़िए, समझ में ना आने वाले शब्द और वाक्य रेखांकित कीजिए। మీకు ఏమైనా అర్థం కాని శబ్దాలు కానివ్వండి, వాక్యాలు ఉన్నట్లయితే అండర్లైన్ చేసుకోండి. రేఖాంకిత అంటే మీకు అర్థం కాని పదాల కింద ఏదైతే గీత గీస్తారో దాన్ని రేఖాంకిత అంటాము. आगे बढ़ेंगे। आप लोगों ने ये चित्र देखिए, पहला चित्र कैसा है? ఫస్ట్ చిత్రం ఎలా అనిపిస్తుంది మీకు? ఏదో అర్థం కాని పరిస్థితిలో ఉన్నట్టు ఉంది కదా. అలాగే రెండో చిత్రం ఏముంది? డిక్షనరీ, శబ్దకోశ్ అంటారు ఇందులో. మరి చూడండి, समझ में ना आने वाले शब्दों के अर्थ शब्दकोश में ढूंढिए और पाठ समझिए। మీకు అర్థం కాని ఏవైతే వర్డ్స్ ఉంటాయో, పదాలు ఉంటాయో వాటిని శబ్దకోశలో వెతుక్కొని, డిక్షనరీలో వెతుక్కొని పాఠాన్ని అర్థం చేసుకోండి. आप देखिए, पाठ के अंदर जा रहे हैं हमें, आपको दो चित्र दिखाई दे रहे हैं ना? మీకు రెండు చిత్రాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు పాఠం లోపలికి వెళ్ళిపోతున్నాము. మరి చూడండి, ఇక్కడ మీకు ఏం కనిపిస్తుంది? ఓకే, శబాష్, భారతదేశ పటం కనిపిస్తుంది. అంటే భారతదేశం. మరి ఎలా ఉంది మనకు భారతదేశం? రంగీన్ హై నీ? రంగులలో ఉందా? లేదు. మరి మన భారతదేశాన్ని రంగీలుగా అంటే కలర్ఫుల్గా లేదు అంటే మనది చాలా ప్రాచీన దేశం కాబట్టి మనం అలా చూపించడం జరిగింది. మరి పై చిత్రంలో ఏం కనిపిస్తున్నాయి మీకు? కలర్గా ఉంది. ఓకే, అందులో ఏ మతాల వాళ్ళు మీకు విభిన్నమైనటువంటి మతాల వాళ్ళు కనపడతారు, అవునా? అవును. ఎవరెవరు కనపడతారు మీకు? కనపడ్డల పేర్లు చెప్పండి. ఓకే, బ్రాహ్మిన్, సిక్కులు, मुस्लिम, क्रिश्चियन और क्रिश्चियन नहीं बोलते, ईसाई और ओके, यहाँ पर विभिन्न मत वाले दिख रहे और देश बहुत पुराना दिखाई दे रहा। देखिए, भारत प्राचीन और विशाल देश है। మన భారతదేశము చాలా ప్రాచీనమైనది, అంటే పురాతనమైనటువంటిది. ఔర్ అంటే మరియు, విశాలమైన దేశం. మరి ఇక్కడ వ్యాకరణాంశాలు రెండు ఉన్నాయి మనకు. ప్రాచీన్, దానికి విలోమ శబ్దు, వ్యతిరేక పదం ఏంటిది? నవీన్. మీరు నోట్స్ ముందు పెట్టుకున్నారుగా, రాసుకోండి.
బుక్ కూడా ముందు పెట్టుకోండి. మీకు ఇక్కడ అర్థం కాని ఏమైనా ఉంటే బుక్లో చూడండి. మరి అలాగే దేశ్కి విలోమ శబ్ద వ్యతిరేక పదం విదేశ్, दूसरा में गएंगे। और देखिए नीचे यहाँ కింద చూడండి, यहाँ అనేక ధర్మ और జాతీయం के लोग रहते हैं। ఇక్కడ అంటే మన భారతదేశంలో అనేక ధర్మాల వాళ్ళు, అనేక మతాల వారు, జాతుల వారు, లోగ్ అంటే ప్రజలు, रहते हैं నివసిస్తున్నారు। మన భారతదేశంలో అనేక మతాల వారు, జాతుల కలిగినటువంటి ప్రజలు నివసిస్తున్నారు। अब देखिए चित्र, ఇప్పుడు చూడండి చిత్రాల్లో ఏం కనపడుతున్నాయో పైన చదువుతాను వినండి। सभी धर्मों के लोग विविध प्रकार से उत्सव व त्योहार मनाते हैं। అన్ని ధర్మాల వాళ్ళు, అన్ని మతాల కలిగినటువంటి ఈ ప్రజలు వివిధ రకాలైనటువంటి, వివిధ ప్రకారాలైనటువంటి సంబరాలు మరియు పండుగలు జరుపుకుంటారు। यहाँ त्योहार समाज में खुशी और सजगता लाते हैं। సజగత అంటే చైతన్యము, ఖుషి అంటే సంతోషాలు। మన ఇక్కడ ఈ పండుగలన్నీ కూడా మన సమాజానికి ఆనందాన్ని మరియు చైతన్యాన్ని తెచ్చిపెడతాయి। మరి పండుగలు అంటే అందరికీ సంతోషమే కదా, మీకు కూడా సంతోషమే కదండి। మరి ఏమేం పండుగలు ఉంటాయి మీకు ఇక్కడ చిత్రాల్లో చూసి చెప్పండి। దీపావళి, క్రిస్మస్, వినాయక చవితి, दशहरा, रिपब्लिक डे, और ये पूरे में विभिन्न के त्योहार चित्र है। आप देखिए हमारा देश में बहुत सारे त्योहार मनाते हैं। या नीचे देखिए, यह भारतीय संस्कृति की शोभा में 4 चांद लगाते हैं। ఇక్కడ మన భారతీయ సంస్కృతి ఏ విధంగా ఉంటుంది అంటే, శోభ అంటే అందము, సౌందర్యము, 4 చాంద్ లగాతే హే, అధికంగా అందాన్ని తెచ్చిపెట్టడం అన్నట్టు, ఇక్కడ సౌందర్యాన్ని ఎక్కువగా తెచ్చిపెట్టడం, ఉన్న అందానికంటే ఇంకా అధికంగా ఎక్కువగా చేసేదాన్ని మనము 4 చాంద్ లగాతే హే అంటారు। మరి 4 చాంద్ అనేది, 4 చాంద్ లగ్న అనేది ముహావరే, మరి ముహావరాల పదం కొంచెం మారుతుంది। 4 చాంద్ లగ్న, ఇది ముహావరే, నోట్ చేసుకోండి। ऐसे ही महत्वपूर्ण त्योहारों में ईद उल फितर भी कहते हैं। ఈ విధంగా ఇలాంటి మహత్వపూర్ణమైనటువంటి పండుగలలో ఈద్ ఉల్ ఫితర్ కూడా ఒకటి। మనకు చాలా పండుగలు ప్రముఖమైనవి ఉన్నాయి, ఆ ప్రముఖమైనటువంటి వాటిల్లో పండుగల్లో ఈద్ ఉల్ ఫితర్ అనేది ఉంది। దీన్ని ఇంకా ఏమంటారు అంటే, ఇసే రంజాన్ బి కైతే హే, దీన్ని రంజాన్ అని కూడా అంటారు। మీకు రంజాన్ అంటే తెలుసా, మరి ఈద్ ఉల్ ఫితర్ అంటే తెలుసా? बच्चों आप बोले, आप कहिए। अच्छी बात है, రంజాన్ తెలుసు మీకు। ఈద్ ఉల్ ఫితర్ అనేది కూడా ఆ రంజాన్ పండుగ పేరే, అది కూడా అండర్లైన్ చేసుకోండి, రంజాన్ కూడా అండర్లైన్ చేసుకోండి। त्योहार అంటే పండుగలు, ఈద్ అన్న పండుగే। अब देखिए आगे चित्र, रमजान इस्लाम धर्म का प्रमुख त्योहार है। రంజాన్ ఇస్లాం ధర్మానికి సంబంధించినటువంటి ముఖ్యమైన పండుగ, ఇది మీకు అందరికీ తెలిసిందే। రంజాన్ అనేది మన ముస్లిం సోదరుల ప్రముఖమైనటువంటి పండుగ। అక్కడ చిత్రం చూడండి, ముస్లిం సోదరులు అందరూ కూడా ఉన్నారు। अब आगे देखिए, ఇప్పుడు ఈ చిత్రంలో చూడండి, वास्तव में रमजान इस्लाम धर्म के 9वें महीने का नाम है। ఈ రంజాన్ అనేది మరి ముస్లిం క్యాలెండర్లో ఉన్నటువంటి, ఇస్లాంకి సంబంధించిన క్యాలెండర్లో 9వ నెల పేరు, ఆ 9వ నెల పేరు రంజాన్। మనం కనుక ఏ విధంగానైతే సెప్టెంబర్ 9వ నెల ఉంటుందో, అలాగే ఇక్కడ ఇస్లాం క్యాలెండర్లో కూడా 9వ నెల రంజాన్ క్యాలెండర్ కూడా అక్కడ పెట్టడం జరిగింది, చూడండి। और देखिए, इस्लाम धर्म के 5 बुनियादी सिद्धांत है। इसमें देखिए, 1 तौहीद, नमाज, 3 रोजा, 4 జకాత్, 5 హజ్। ఫస్ట్ చూడండి పిల్లలు, ఇక్కడ మనకి ఇస్లాం ధర్మం సంబంధించినటువంటి 5 బునాది సిద్ధాంతాలు ఉన్నాయి।
అందులో ఒకటి తౌహీద్ అంటే ఏక ఈశ్వర ఆరాధన మరియు విశ్వాసంతో ఉండడం, నమ్మకం అనేది ఉండాలి దేవుని పట్ల. నమాజ్ ప్రార్థన, రోజా మరి ఉపవాసము, చూడండి అక్కడ ఉపవాసం ఉండి దేవుని స్మరించుకుంటున్నారు, మరి నమాజ్ ప్రార్థన చేస్తున్నారు. జఖాత్ దాన ధర్మాలు దానం చేయడం, మరి దానం చేస్తున్నారు. పిల్లోడు చూడండి మీకు చిత్రంలో కనిపిస్తుంది. హజ్, ఇక్కడ మక్కా మసీద్ మక్కా పెట్టడం జరిగింది. ఇక్కడ హజ్ చేయడం అంటే ఇక్కడికి వెళ్ళాలి. మరి మక్కా చేయడం అంటే మీరు కాశీకు, హిందూ మతంలో ఏ విధంగానైతే కాశీకి వెళ్తే పుణ్యం వస్తుంది అని అనుకుంటామో అదేవిధంగా మనం మక్కా చేసినట్టే కూడా అంతే పుణ్యం వస్తుంది, పాపాలన్నీ తొలగిపోతాయనే నమ్మకము ఇక్కడ మక్కా యాత్ర చేయడం జరుగుతుంది. आगे बढ़ेंगे और इसमें तीसरा सिद्धांत रोजा है और इसमें అంటే ఇందులో మూడో సిద్ధాంతమే మనకు రోజా. రోజా చూడండి మీకు ఇక్కడ సిద్ధాంతాల్లో 5 ఇచ్చాను, 5లో మూడోదే కదా రోజా, కనిపిస్తుందా మీకు? ఓకే. ఈ రోజా అనేది ఉపవాసం. మెయిన్ ఈ నెలలో ఈ ఉపవాసం గురించి మనం చెప్పుకుంటున్నాం. ఈ చిత్రాన్ని చూడండి మీరు. ఇసే రంజాన్ కే మహీనే మే అదా కియా జాతా హై. ఈ రంజాన్ నెలలోనే మనకు మొత్తం కూడా ఇవన్నీ 5 సిద్ధాంతాలు చెల్లింపులు జరుగుతూ ఉంటాయి. యహా ఇబాదతో ఔర్ బరకతో కా మైనా హై. ఇబాదతో ప్రార్థనల, మరి బరకతో సంపదలు కలిగినటువంటి నెల. ఈ నెల అంటేనే సంపదలు మరియు ప్రార్థనలు కలిగినటువంటి నెల. यह माना जाता है कि इसी महीने में पवित्र ग्रंथ कुरान ये शरीफ नाजिल हुआ है. ఇక్కడ చూడండి, ఇక్కడ అనుకోవడం ఏంటంటే యహ మానా జాతా హై, ఇక్కడ నమ్మకం ఏంటి అంటే ఇసీ మహీనే ఈ నెలలోనే పవిత్ర గ్రంథమైనటువంటి ఖురాన్ ఏ షరీఫ్ అవతరించింది. చూడండి అక్కడ పక్కన చిత్రం మీకు ఖురాన్ తెలవని వాళ్ళు కూడా చూడండి పక్కన ఖురాన్ చిత్రం ఉంది. यहाँ देखिए ये चित्र देखिए आप लोगों ने पहले चित्र में क्या दिखाई दे रहा? ओके, चांद दिखाई दे रहा. इस्लामी महीना चांद के निकलने से शुरू होता है. इस्लामी నెల, మహీనా అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాము నెల. చాంద్ కే నికల్నే సే, చాంద్ కనపడంతో, నెలవంక కనపడంతో షురూ అవుతుంది, ఆరంభం అవుతుంది. షురూ హోతా హై అంటే ఆరంభం అవడం. రంజాన్ కా చాంద్ నికల్నే పర్, రంజాన్ యొక్క రంజాన్ నెలలో ఈ రంజాన్ ఎప్పుడు అంటే చాంద్ కనపడంతో సూచనలు ఇవ్వడం జరుగుతుంది. వివిధ ప్రకార సే दी जाती है. రంజాన్ కా చాంద్ నికల్నే పర్ इसकी सूचनाएं వివిధ ప్రకార సే दी जाती है. మనకి ఈ చంద్రుడు కనపడడంతో వివిధ రకాలుగా అన్నీ కూడా మరి ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుంది. మరి అందరూ కూడా సంసిద్ధం కావాలి అని సూచనలు మసీదులో కానివ్వండి, మనకు తెలిసిన వాళ్ళందరూ కూడా ముస్లిం సోదరులు చెప్పుకోవడం జరుగుతుంది. ఏ విధంగా ఉండాలి ఏంటి సూచనలు ఇస్తారు. नीचे चित्र देखिए, छोटा बच्चा है, वो बच्चा देखते ही हमको पता चल जाएगा कि छोटा बच्चा भी उपवास रहता है. देखिए रमजान मास की सूचना मिलते ही मुसलमान भाई रोजा की तैयारियों में लग जाते हैं. ఈ రంజాన్ మాసంలో ఈ సూచన ఈ రోజు నుండి స్టార్ట్ అవుతుందని తెలవడంతో ముస్లిం సోదరులందరూ కూడా ఈ ఉపవాసం ఉండే తయారీలో నిమగ్నమైపోతారు. और रमजान के महीने भर रोजे रखते हैं. మరి రంజాన్ నెల మొత్తం కూడా 1, 2 అలా కాదు, నెల మొత్తం కూడా ఉపవాసాలు ఉంటారు. రోజా యాని ఉపవాసే. రోజా అంటే ఏంటి? ఉపవాసం. మీరు ఆల్రెడీ మీకు పరిచయం ఉంది, ఆల్రెడీ చెప్పుకున్నాము. మరి ఇక్కడ మీకు చిత్రంలో చిన్న అబ్బాయిని పెట్టాము. అది ఏంటి అంటే పెద్దలే కాదు చిన్నపిల్లలు కూడా ఉపవాసం ఉంటారు అనేది మీకు తెలియపరచడానికి ఇక్కడ చిత్రాన్ని పెట్టడం జరిగింది. आगे बढ़ेंगे. रोजा रखने के लिए सूर्योदय से लगभग 1.5 घंटा पहले आहार लिया जाता है. ఇక్కడ చూడండి చిత్రము, మరి సూర్యోదయం కాకముందే గంటన్నర ముందే ఆహారం తీసుకోవడం జరుగుతుంది ముస్లిం సోదరులు. అదే ఉపవాసం మరి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సూర్యోదయం అంటే మీకు వ్యాకరణం ఏంటంటే సూర్య ప్లస్ ఉదయ్, సూర్యోదయ్. లగ్భగ్ అంటే దాదాపు, 1.5 గంట అంటే గంటన్నర,
పహలే అంటే ముందు, ఒక గంటన్నర ముందు, సూర్యోదయానికి గంటన్నర ముందు ఆహారం తీసుకోవడం జరుగుతుంది. అంటే తీసుకోవడం అంటే తినడం జరుగుతుంది. దాన్నే మనం ఏమంటామంటే ఇసే సహరీ కైతే హే. దీన్ని మనం ఏమంటాం? సహరీ కైతే, సహరీ అంటాము. సహరీ కే బాద్ సే ఉపవాస్ ఆరంభ హోతా హై. ఈ సహరీ అయిన తర్వాత ఉపవాసము ఆరంభమవుతుంది, స్టార్ట్ అవుతుంది. ఉపవాస్ మే పానీ తక్ పీనా మనా హై. మరి ఉపవాసంలో పానీ అంటే నీళ్లు, తక్ అంటే వరకు, నీళ్ళ వరకు కూడా పీనా మనాహే. పీనా అంటే తాగడం, పీనా మనాహే అంటే తాగకూడదు, నీళ్లు కూడా తీసుకోకూడదు. ఇక్కడ చిత్రంలో అలా చూడండి, మరి నీళ్లు తాగకూడదు చిత్రం కూడా ఉంది. అంటే చాలా కొంచెం కఠినమే, నీళ్లు కూడా తాగకుండా. ఒక్కోసారి వేసవి కాలంలో కూడా ఉపవాసాలు వస్తుంటాయి ముస్లిం సోదరులకి. మరి కొంచెం హార్డ్గా ఉంటుంది, చాలా కఠినంగా ఉంటుంది. మరి మీరైతే ఎలా చేస్తారు ఉపవాసం? ఓకే, మీరైతే పాలు తాగుతారు, పండ్లు, ఇంకా కొంతమంది టిఫిన్ చేస్తారు. ఓకే, మరి అలా చేస్తారు. కానీ వీళ్ళు పొద్దుట సాయంత్రం తినడం కుదురుతుంది, కానీ మధ్యలో ఏమాత్రం కూడా వాటర్ కూడా అంటే నీళ్లు కూడా తీసుకోకూడదు. ముస్లిం సోదరులది కొంచెం కఠినంగానే ఉంటుంది. आगे बढ़ेंगे बच्चा। आप लोगों ने ये चित्र देखिए, क्या कर रहे हैं, कौन क्या कर रहे हैं, क्या ఏం కనపడుతుంది, ఏం చేస్తున్నట్టు కనపడుతుంది చెప్పగలరా? కంప్యూటర్. ఓకే, కంప్యూటర్ కనపడ్డది మీకు, అన్నిటికంటే ముందు కంప్యూటర్ కనపడ్డది. ఓకే, ఇక్కడ ఏం లేదు, చిత్రంలో ఉన్నది ఇక్కడ మనకు చదువుదాం ఒకసారి. इस तरह रोजा रखकर दैनिक कार्य करते हुए मन को अल्लाह की इबादत में लगाना रमजान का मुख्य उद्देश्य है. इस तरह रोजा रखकर, ఈ విధంగా ఉపవాసం ఉండి, దైనిక కార్యక్రమాలు రోజువారీ చేసే పనులన్నీ కూడా చేస్తూ, కర్తే హుయే చేసుకుంటూ, మనకు అల్లాహు మనసులో అల్లాని ప్రార్థిస్తూ, మనసు పెట్టి చేయడమే ఇక్కడ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. అంటే ఇక్కడ మనకేంటంటే, ఇప్పుడు ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఆఫీసులు, ఏ ఉద్యోగం చేసే వాళ్ళైనా ఆ ఉద్యోగం చేస్తూ, మరి ఇంట్లో పని చేసే వాళ్ళు పని చేసుకుంటూ, రైతులు వ్యవసాయం చేసుకుంటూ, ఈ విధంగా డైలీ రోజు చేసే పనులు వారి పనులు చేసుకుంటూనే ఉపవాసం ఉంటూ కూడా మరి పనులు చేస్తూ దేవుని ప్రార్థనలు చేస్తూ నిమగ్నమైపోవడమే ఈ రంజాన్ యొక్క ముఖ్య ఉద్దేశము. आज 2 अनुच्छेद बोले हैं, आज का पाठ फिर हो गए हैं. आज हम बच्चों को पहले पढ़ाएंगे, अब शब्दार्थ भी लिख लेंगे, हमें बोलेंगे, आप लिख लीजिए. ప్రాచీనమైన మతము, మాస్ నెల, లోగ్ ప్రజలు, త్యోహార్ పండుగ, తౌహీద్ విశ్వాసము, ఏకీశ్వర ఆరాధన, నమాజ్ ప్రార్థన, రోజా ఉపవాసం, జకాత్ దానం చేయడం, హజ్ మక్కాకి యాత్ర చేయడం, బరకత్ అభివృద్ధి. అందరూ రాసుకొని రేపు నాకు నోట్స్ చూపించాలి. ఇక్కడ చూడండి, పర్యాయ శబ్దం, మీకు తెలుగులో పర్యాయ పదాలు అంటారు. ఇక్కడ ఈద్ అంటే పరువు, త్యోహారు కూడా వస్తుంది. లోగ్ అంటే ప్రజలు, జనత అన్న ప్రజలే. ఇవి రాసుకోండి మీరు. మరి సంధి విచ్ఛేదు, సంధి విడదీయడం అంటారు కదా తెలుగులో. మరి సూర్యోదయాన్ని సంధి విడదీస్తే ఎలా అనేది, సూర్య ప్లస్ ఉదయ్, సూర్యోదయ్. మీరు మంచి చక్కగా తప్పులు లేకుండా రాసుకోండి. మీకు బుక్ ముందు ఒకసారి మీరు చూస్తూ ఉండాలి. ఓకే, రాసుకున్నారుగా. आप देखिए विलोम शब्द, आप लोगों को विलोम शब्द का माने व्यतिरेक पदालू तेलुगु में प्राचीन, नवीन, देश, विदेश, एक, अनेक, धर्म, अधर्म. ఇక్కడ మీకు తెలియని మీనింగ్స్ ఏమైనా ఉంటే అడగొచ్చు. ऑलरेडी मैंने पाठ में जो पढ़े हैं हमें समझाए हैं, आपको फिर भी क्या तो नया आए तो
पूछना चाहिए। फिर आगे बढ़ेंगे। वचन, మీకు వచనం తెలుసు కదా, తెలుగులో కూడా ఉంటాయి ఏకవచన్ బహువచన్. మరి ఏకవచనం అంటే ఒకే వస్తువు లేదా ఒకరి గురించి చెప్పడం, ఒకటి కంటే ఎక్కువ వస్తువుల గురించి మాట్లాడినట్టయితే బహువచనం. మరి ఇక్కడ తయారీ, తయారియా, సూచన, సూచనాయే. లింగ్, లింగ్లోకి వచ్చినట్టయితే మీకు స్త్రీలింగ్ పుల్లింగ్ రెండు ఉంటాయి. ఇంకోటి కూడా ఉంటుంది, అది మనకు రాదు. ఈ రెండు మనకు ముఖ్యం. చూడండి, భాయి పుల్లింగ్, బహన్ స్త్రీలింగ్. అలాగే ముహావరే, చార్ చాంద్ లగ్న, శోభా బడానా అంటే అధిక్ శోభని, అందాన్ని తెచ్చిపెట్టడం, ఇంకా పెంచడం, అది ఇంకా అందమైనటువంటి వెలుతుర్ని పెంచడం అని అనుకోవచ్చు. శోభ అంటే సౌందర్యాన్ని పెంచడం అనుకోవచ్చు, అధిక సౌందర్యాన్ని. మరి ఇవన్నీ కూడా మీరు రాసుకున్నారు కదా నోట్స్లో, నీట్గా ఉండాలి. రేపు నాకు నోట్స్ చూపించాలి. మరి ఇప్పుడు మీరు ఒక్కొక్కరు లేచి పాఠం చదవండి. ఆ పడియే పాఠ్ ఓకే పడే హీ. लास्ट बेंच वाला पढ़िए। ओके, और इधर तरफ वाले पढ़िए। अच्छी बात है, आप लोगों जरा गलतियां नहीं गए सर का पढ़ना चाहिए आप लोगों। अब देखिए, कल आने के टाइम पर आप लोगों ने एक बार पाठ गृह कार्य क्या है ये पूरा, हमें जो व्याकरण जो शब्दार्थ बोले हैं वो पूरे लिख लेकर आना चाहिए। और आप लोग कल पढ़ाने के पाठ भी एक बार देख लीजिए। क्या तो कठिन जो व्याकरण शब्द आए तो भी आप लोगों ने नोट्स पर लिख लेकर आइए, हम कल समझाएंगे। अच्छी बात है, धन्यवाद।